ఒక సినిమా సెట్లో మోస్ట్ ఇంపార్టెంట్ డిపార్ట్మెంట్ ఏంటంటే అది డైరెక్షన్ డిపార్ట్మెంట్. అయితే అలాంటి డైరెక్షన్ డిపార్ట్మెంట్లో అసలు ఎంతమంది ఉంటారు, వాళ్ళు ఏం చేస్తుంటారు, వాళ్ళ హైరార్కీ ఏంటి అనేది ఈ రీల్లో మనం తెలుసుకుందాం. గైస్, వెల్కమ్ టు ద 100 Days of Film Making Day 33. సో ఫస్ట్ వన్ వచ్చేసి కో డైరెక్టర్. సో హైరార్కీ లెవెల్లో వచ్చేసరికి ఫస్ట్ డైరెక్టర్ తర్వాత వచ్చేసి కో డైరెక్టర్ ఉంటారు. వీళ్ళు మోస్ట్ ఎక్స్పీరియన్స్డ్ క్యాండిడేట్ ఉంటారు అనమాట. ఒక 5-6 సినిమాలు చేసి సో ఇండస్ట్రీలో ఒక 5-6 నుంచి 10 years వరకు ఉండి ఇండస్ట్రీలో రిలేషన్స్ ఎలా మెయింటైన్ అవుతాయి, అసలు స్కెడ్యూల్స్ ఎలా వర్కౌట్ అవుతాయి, అసలు ఇండస్ట్రీ ఎగ్జాక్ట్లీ ఎలా వర్క్ అవుతుంది అని వీళ్ళకి మాక్సిమం నాలెడ్జ్ ఉంటుంది. అండ్ నెంబర్ 2 అసోసియేట్ డైరెక్టర్స్. అసోసియేట్ డైరెక్టర్స్ నే ఫస్ట్ ఏడీస్ అని కూడా అంటారు మన ఇండస్ట్రీలో. డైరెక్టర్స్ కి మోస్ట్ క్లోజ్డ్ అసోసియేషన్ లో ఉండే వాళ్ళు అసోసియేట్ డైరెక్టర్స్ అనమాట. డైరెక్టర్స్ తర్వాత డైరెక్టర్స్ లాగా. సో దే హ్యాండిల్ మోస్ట్ ఆఫ్ ద క్రియేటివ్ జాబ్స్ లైక్ రైటింగ్ సైడ్ కానీ ఆన్ సెట్ లో జరగాల్సిన చాలా ప్రాసెస్ని ప్రాపర్గా ఆన్ టైంలో చేసుకోవడానికి కానీ చాలాసార్లు సెకండ్ యూనిట్ డైరెక్షన్ అనేది ఒకటి ఉంటుంది అనమాట. డైరెక్టర్ ఒక పర్టికులర్ సీన్స్ని షార్ట్ చేస్తూ ఉంటే ఇంకొక మైన్యూట్ సీన్స్ని ఇంకొక పర్టికులర్ డిపార్ట్మెంట్ షూట్ చేయాల్సి ఉంటుంది. అలాంటప్పుడు అసోసియేట్ డైరెక్టర్స్ వాటిని హ్యాండిల్ చేస్తూ ఉంటారు. అండ్ థర్డ్ వచ్చేసి అసిస్టెంట్ డైరెక్టర్స్. అసిస్టెంట్ డైరెక్టర్స్ ఏం చేస్తారంటే ఇప్పుడు డైరెక్టర్ అసోసియేట్ డైరెక్టర్ కలిపి ఏదైతే డిసైడ్ చేస్తారో ఈ కాస్ట్యూమ్స్ ఉండాలి, లేదంటేనేమో ఈ పర్టికులర్ డిపార్ట్మెంట్ ఈ వర్క్ చేయాలి అని చెప్పి ఆ పర్టికులర్ వర్క్స్ అన్నింటిని ప్రాపర్గా ఎగ్జిక్యూట్ చేసే జాబ్ రోలే ఈ అసిస్టెంట్ డైరెక్టర్స్. లైక్ ఒక యాక్షన్ సీక్వెన్స్ ఉంది అంటే యాక్షన్ సీక్వెన్స్లో ఏమేమి ఉండాలి, అన్నీ ఆన్ టైంలో జరుగుతున్నాయా అని చెప్పి ఆ ప్రాపర్ డిపార్ట్మెంట్తో కమ్యూనికేట్ చేసి వాటిని టైంకి సార్ట్ చేస్తారు. అది కాస్ట్యూమ్స్ అవ్వచ్చు, మేకప్ అవ్వచ్చు, ఆ వర్క్ని ప్రాపర్గా ఆన్ టైంలో జరిగేలా చూసుకోవడం అసిస్టెంట్ డైరెక్టర్స్ బాధ్యత. ఇందులో ఏమన్నా ఇంకా అడిషనల్గా నేను చెప్పాల్సినవి మిస్ అయి ఉంటే మీలో ఎవరైనా అసిస్టెంట్ డైరెక్టర్స్ ఉంటే డైరెక్షన్ డిపార్ట్మెంట్కి సంబంధించిన వాళ్ళు ఉంటే కింద కామెంట్ సెక్షన్లో ప్లీజ్ చెప్పడానికి ట్రై చేయండి. సో మన ఫెలో ఆస్పిరెంట్స్ కూడా తెలుసుకుంటారు.